ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ చిన్నప్పుడు పావులా కొనుక్కునే పప్పు చెగోడీలండి. క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయి కదా. ఈ వీడియో చూసిన తర్వాత ఈ పప్పు చెగోడీలు అనేవి ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని మీరే అనుకుంటారు. మరి క్రిస్పీగా గుల్లగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక హాఫ్ కప్పు శనగపప్పుని 4 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. పప్పు అనేది మనకు చక్కగా ఇలా విరిగిపోయేటట్టు నానిపోతే సరిపోతుంది. వాటర్ అంతా రిమూవ్ చేసుకొని ఒక టవల్లో కానీ క్లాత్లో కానీ ఈ పప్పులో ఎలాంటి తేమ లేకుండా చక్కగా ఆరబెట్టుకోవాలి. ఇలా టవల్తో రుద్దినా సరిపోతుందండి, లేకపోతే 5-6 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టినా సరిపోతుంది. పప్పు మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే ఈ చెగోడీలను 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. తర్వాత ఒక మూకుడు తీసుకొని దాంట్లో ఒక కప్పు బియ్యం పిండి, దాంట్లో హాఫ్ కప్పు మైదా పిండి తీసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే మొత్తం మైదా పిండి కూడా తీసుకోవచ్చు. బియ్యం పిండి మైదా పిండి బాగా కలిసేలా కలుపుకోండి. ఈ 2 పిండిలు బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద వేరొక కడాయి తీసుకొని ఏ క్వాంటిటీ అయితే పిండి తీసుకున్నామో అలా 1.5 కప్పు క్వాంటిటీతో వాటర్ తీసుకొని దాంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, చెగోడీలు అనేవి మంచి కలర్ రావడం కోసం నేను చిటికెడైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ నచ్చకపోతే ఫుడ్ కలర్ అనేది స్కిప్ చేసుకోవచ్చు. ఇవైతే బాగా కలుపుకున్న తర్వాత వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరగడం మొదలు పెట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒక చేతితో వేస్తూ గరిటెతో ఇంకో చేతితో కలుపుకోండి. ఇలా కలపడం వల్ల పిండి అనేది ముద్దలు కాకుండా చక్కగా కలుస్తుంది. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చగా పిండి ఉన్నప్పుడు మూత తీసి ఒక పావు నూనె అనేది దీంట్లో యాడ్ చేసుకొని చక్కగా బైండ్ చేసుకోవాలి. దీంట్లో మీకు ఇంకా ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదండి. మనకు ఆల్రెడీ మనం సరిపడని వాటర్ యాడ్ చేసాం కాబట్టి పిండి అనేది చక్కగా బైండ్ అవుతుంది. ఇలా మనకు పిండి ముద్దలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని వేరొక ముకుడులోకి పెట్టుకుని పిండి అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపించే కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిన పిండిని చెగోడీకి సరిపడేంత ముద్ద తీసుకొని రిమైనింగ్ పిండి తడి ఆరిపోకుండా ఉండడం కోసం మూత కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇలా చాప్ బోర్డ్ మీద కానీ లేకపోతే పీట మీద కానీ ఇలా దీన్ని రోల్ చేసుకోవాలి. దీన్ని మరీ పల్చగా కాకుండా ఇలా వీడియోలో చూపించినంత మందం ఉంటే సరిపోతుందండి. మరీ పల్చగా చేసుకున్నట్టయితే పప్పు అనేది ఆగదు. దీన్ని మనం చెగోడి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పప్పును రెడీ చేసుకున్నాం కదా, ఆ పప్పును అనేది వేసుకొని పిండిని దాని మీద రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకోవడం వల్ల పిండికి పప్పు చక్కగా అంటిపోతుంది. ఇలా అంటిపోయాక చెగోడీని మనం ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకుంటే పప్పు చెగోడీ రెడీ అండి. మీరు ఇలా కాకుండా ఇంకా ఈజీ ప్రాసెస్ కూడా చెప్తున్నానండి. పప్పు కూడా ఇలా అంటించుకున్న పిండికి సరిపోతుంది. ఇలా మీరు చేయడం వల్ల ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసినప్పుడు పప్పు అనేది అస్సలు ఊడిపోదండి, చక్కగా స్టిక్ అవుతుంది. మీకు నచ్చితే ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్నాక పప్పు చెగోడీలు అన్నీ ఒకటేసారి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. మనం ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో టెస్ట్ చేయడానికి ఒక చిన్న పిండి ముద్ద వేస్తే సరిపోతుందండి. ఇలా చక్కగా ఫ్రై అవుతూ పైనకి తేలినట్టయితే ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కినట్టు. ఇలా హీట్ ఎక్కిన ఆయిల్లోకి డీప్ ఫ్రైకి సరిపడా పప్పు చెగోడీలను వేసుకోండి. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల చెగోడీ అనేది పైన కలర్ చేంజ్ అవుతుంది, లోపల మాత్రం పిండి పిండిగా ఉంటుంది. దానివల్ల క్రిస్పీ అనేది రాదండి. సో అందుకోసమే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల చక్కగా ఫ్రై అవుతాయి. మీకు ఇది ఫ్రై అయ్యావో లేదో అని తెలుసుకోవడానికి ఒక చిట్కా చెప్తున్నానండి. మీకు ఏ విధంగా అయితే బబుల్స్ కనబడుతున్నాయో ఆ బబుల్స్ అనేవి పూర్తిగా పోయే వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తే చెగోడీలు అనేవి క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి.
ఇవి మనం ఫ్రై అయ్యావో లేవో చూసుకోవడానికి ఒకసారి చెగోడి అనేది విరిస్తే కూడా తెలుస్తుంది. ఒకవేళ మీకు అందులో మెత్తగా ఏమన్నా అనిపించినట్టయితే మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి మొత్తం క్వాంటిటీ మొత్తం రిమూవ్ అయిపోయేదండి. చక్కగా ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిపోయిన చెగోడీలను మనం ఇంకా తీసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రిస్పీగా ఉండే పప్పు చెగోడీలు అయితే రెడీ అయిపోయాయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.